ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుంచి సీఎం రేవంత్తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతున్నారు. తెలంగాణలో మిగిలిన 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను సమావేశంలో చర్చించి ఖరారు చేయనున్నారు. ఇప్పటికే 13 మంది అభ్యర్థులను ఖరారు చేసే దూకుడుగా వెళ్తున్న కాంగ్రెస్ హైకమాండ్ ఇవాళ తెలంగాణలో పెండింగ్లో ఉన్న ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసే పార్లమెంట్ నేతలకు దిశానిర్దేశం చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సునీల్. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు కూడా ఈరోజు ఢిల్లీ పర్యటన చేయబోతున్నారు. ఎందుకంటే సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉండబోతుంది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా సిఇసి సభ్యులైనటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సిఇసి సమావేశం ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రధానంగా పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపికపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 3 విడతల్లో 13 పార్లమెంటు నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇంకా 4 పార్లమెంటు నియోజకవర్గాలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ 4 నియోజకవర్గాలకి అభ్యర్థులను ఖరారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు జరిగేటటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆ 4 పార్లమెంటు అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు అదేవిధంగా ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు 4 పెండింగ్ లో ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఖమ్మంతో పాటు వరంగల్, అదేవిధంగా కరీంనగర్, హైదరాబాద్ ఈ 4 నియోజకవర్గాల్లో ముఖ్యంగా వరంగల్కి సంబంధించినటువంటి అంశంలో మాత్రం కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఫ్యామిలీ నిన్ననే కాంగ్రెస్ కండువా కప్పుకుంది. కడియం కావ్యకి ఇస్తారా, కడియం శ్రీహరికి ఇస్తారా అన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే వరంగల్ సీట్ ని బీఆర్ఎస్ నుంచి తిరస్కరించి కాంగ్రెస్ పార్టీలో కడియం కావ్య చేరినటువంటి నేపథ్యంలో కడియం కావ్యకి అక్కడ టికెట్ కన్ఫర్మ్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దీంతో పాటు మరొక క్లిష్టమైనటువంటి నియోజకవర్గం ఖమ్మం నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క సతీమణి, అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బ్రదర్ అయినటువంటి ప్రసాద్ రెడ్డి వీళ్ళిద్దరు పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో టికెట్ ఎవరు కన్ఫర్మ్ చేయాలన్నది మాత్రం ఈ రోజు అధిష్టానం ఈ రోజు జరిగేటటువంటి కమిటీ సమావేశంలో ప్రధానంగా ఫైనల్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొకవైపు హైదరాబాద్ కి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గానికి హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాదికి ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర నాయకత్వంలో ప్రస్తుతం ఆ దిశగా అయితే ఈ రోజు చర్చ జరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొకవైపు కరీంనగర్ లో ప్రేమ్ రెడ్డికి దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈరోజు సాయంత్రం దీంతో పాటు మరొకవైపు 6వ తేదీన తొక్కుగూడ వేదికగా కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ఆ భారీ బహిరంగ సభకి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ఖర్గే ముగ్గురు కూడా రాబోతున్నటువంటి తరుణంలో ఆ భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా అగ్ర నేతలతో ఈ రోజు సాయంత్రం చర్చ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.